1947 15 ఆగస్టునే ఎందుకు ఎంచుకున్నారు? అసలు జరిగిన కథ ఏమిటి? ఆగస్టు 15వ తేదీ గురించి మాట్లాడుకునే ముందు 1942 సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా చెప్పుకోవాలి. 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రకటించాడు. సరిగ్గా అదే సమయానికి ప్రపంచ యుద్ధం కీలకమైన దశలో ఉంది. ఇంగ్లాండ్ దాని మిత్ర దేశాలు యుద్ధంలో బాగా చితికిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్కు భారత ప్రజల సహకారం, మద్దతు అవసరం. అందుకనే బ్రిటన్, కూటమిలో ఉన్న అమెరికా, ఇండియా తమ కూటమికి సహాయం చేస్తే ప్రతిఫలంగా స్వాతంత్ర్యం ఇస్తామనే ప్రకటన చేయమని ఇంగ్లాండ్పై ఒత్తిడి తెచ్చింది. ఆ నేపథ్యంలోనే ఏర్పడింది క్రిప్స్ మిషన్. గాంధీ ఈ మిషన్ను తిరస్కరించాడు. అయితే జిన్నా సహాయంతో చర్చిల్ ఇండియా మద్దతు పొందాలని స్కెచ్ వేశాడు. 1942 ఆగస్టు 9న భారతీయ కాంగ్రెస్ ప్రధాన నాయకత్వం మొత్తాన్ని అరెస్టు చేసి జైలు పాలు చేశారు. ముస్లిం లీగ్ మరియు కొంతమంది వామపక్షవాదుల సహకారంతో కావలసిన సమాచారం మొత్తం సేకరించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేశారు. ముఖ్య నాయకులందరూ జైళ్లలో ఉండిపోగా సరైన నాయకత్వం లేక ఉద్యమం నీరుగారిపోయింది. దాదాపు 10,000 మంది పౌరులు పోలీసుల దహనకాండలో మృతి చెందారు. మరోవైపు స్వాతంత్ర్యం కోసం నేతాజీ యుద్ధ రూపంలో చేసిన ప్రయత్నాలు కూడా దెబ్బతిన్నాయి. సుభాష్ చంద్రబోస్ తన సేవలతో బర్మా చేసుకునే సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం భారత సరిహద్దుల వద్ద అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. సైన్యాన్ని సమీకరించుకోవడం నేతాజీకి ఆలస్యం కావడంతో ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడంలో తమకు సహాయం అందించిన జిన్నా కోరిక మేరకు భారతదేశాన్ని విభజించిన పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. క్విట్ ఇండియా మూవ్మెంట్ దెబ్బతినడం, యుద్ధంలో గెలుపు మీద నమ్మకం కలగడంతో బ్రిటన్కు పాకిస్తాన్ విషయంలో తన సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. భవిష్యత్తులో సోవియట్ యూనియన్తో పోటీని ఎదుర్కోవడానికి భారతీయులు యూరప్ వరకు ఎదగకుండా ఉండడానికి ఐరన్ కర్టెన్ వెయ్యాలని చర్చిల్ పబ్లిక్ గా తెలిపాడు. అదే సమయంలో బ్రిటన్ ప్రభుత్వం అధికార బదిలీ ప్రక్రియ జూన్ 1948 లోపల పూర్తి చేయాలని తలచారు. అందుకుగాను భారతదేశానికి కొత్త వైస్రాయ్ లార్డ్ మౌంట్ బటన్ కు బాధ్యతలు అప్పజెప్పింది బ్రిటన్ ప్రభుత్వం. మార్చి 30, 1947న ముస్లిం లీగ్ సమావేశంలో ఉన్నట్లుండి జిన్నా కుప్పకూలిపోయాడు. జిన్నా సహాయంతో ఇండియాను విభజించాలనుకున్న బ్రిటన్ ప్రభుత్వం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. జిన్నా గనుక మరణిస్తే పాకిస్తాన్ను ఏర్పాటు చేయడం కష్టమని ఇంగ్లాండ్ అంచనా. అయితే ఇండియా దురదృష్టం ఇంగ్లాండ్కి అదృష్టంగా కలిసొచ్చింది. జిన్నా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. జిన్నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఇంగ్లాండ్ ప్రభుత్వం జిన్నా బ్రతికుండగానే దేశాన్ని విభజించాలి అధికార మార్పిడి ముహూర్తాన్ని ముందుకు జరిపింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా బలహీనమైంది. భారత్లో పరిపాలన కొనసాగించడం బాగా ఖర్చుతో కూడిన పని. వీలైనంత తొందరగా చేతులు దులుపుకోవాలని అనుకున్నారు. లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3, 1947న జరిగిన సమావేశంలో స్వాతంత్రపు తేదీని ప్రకటించారు. అందుకే విభజన పనులు అసంపూర్తిగా ఉన్న స్వాతంత్ర తేదీని ముందుకు జరిపి మరీ దేశాన్ని విరగొట్టారు. ఇండో పాక్ బోర్డర్పై ఎటువంటి స్పష్టత లేకుండా వారు చేసిన విభజన వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాల వల్ల జపాన్, భారత్కు మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఆగస్టు 15 అంటే జపాన్ వారికి చాలా కోపం. ఎందుకంటే ఆగస్టు 15, 1945లో జపాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిని అంగీకరించింది. అందుకే ఈ తేదీని జపాన్ ప్రజలు అసహ్యించుకుంటారు. నేతాజీ కారణంగా జపాన్, భారత్ల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఆ సంబంధాలు చెదిరిపోవాలంటే జపాన్ ప్రజలు అవమాన భారంతో ఉన్నప్పుడు భారత ప్రజలు పండుగ చేసుకుంటుంటే మానసికంగా రెండు దేశాల మధ్య దూరం పెడుతుంది. అలా ఎప్పటికీ రెండు దేశాలు శత్రు దేశాలుగా ఉండిపోవాలనే దురాలోచనతో భారత్కు స్వతంత్రం ఇచ్చే తేదీని ఆగస్టు 15గా నిర్ణయించారు. జిన్నా బ్రతికి ఉండగానే దేశాన్ని విభజించాలనే దుర్బుద్ధితో 1948లో భారత్కు ఇవ్వాల్సిన స్వాతంత్రాన్ని 1947లో ఇచ్చడంతో పాటు జపాన్, ఇండియాల మధ్య దూరం పెంచడానికి ఆగస్టు 15 అనే డేట్ని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఆగస్టు 15 కథ. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.